మొన్న అంటే గతంలో 2019లో వచ్చినటువంటి 303 సీట్లకు 65 స్థానాలు తక్కువగానే ఈసారి పర్ఫామ్ చేసింది. సో 65 స్థానాలు తక్కువ రావడంతో 238 అంటే మ్యాజిక్ ఫిగర్ కన్నా కూడా ఒక 35 స్థానాలు తక్కువగా ఉన్నాయి. సో ఈ 35 స్థానాలు ఇంకా బీజేపీకి తక్కువగా ఉన్నాయి. కాకపోతే ఎన్డీఏకి మాత్రం 293 ఉన్నాయి. ఈ ఎన్డీఏలో ఉన్నటువంటి మిత్రపక్షాల సాయంతోనే ఈసారి మాత్రం బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఎన్డీఏ ఈసారి అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా మిత్రపక్షాలు కీలక పాత్ర పోషించబోతున్నాయి. చంద్రబాబు నాయుడు అఫ్కోర్స్ ఈసారి ఇదే ఫిగర్స్ కనుక కంటిన్యూ అయితే చంద్రబాబు నాయుడు కేంద్రంలో చక్రం తిప్పబోతున్నారన్నది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. 238 బీజేపీకి వస్తాయి, అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మాత్రమే అది ఉండబోతుంది. 65 స్థానాలు తగ్గాయి, అంటే 65లో కూడా యూపీలో గణనీయంగా తగ్గాయి. యూపీలో మొత్తం ఉన్నటువంటి 80 స్థానాల్లో 2019లో 68 స్థానాలు వస్తాయి. ఈసారి కేవలం 41 స్థానం వద్దనే ముందంజలో ఉన్నాయి. ఇంకా మిగతా స్థానాలు కూడా చూడాల్సి ఉంటుంది. అక్కడ ఎస్పీ అదేవిధంగా కాంగ్రెస్ యొక్క ఓట్ బ్యాంక్ బాగా జల్లైంది. వాళ్ళిద్దరు కలిసి ఆసక్తికరమైన అంశం ఏంటంటే కృష్ణ ఆసక్తికరం ఏంటంటే ఎన్డీఏ పార్ట్నర్స్ లో బీజేపీ తర్వాత హైయెస్ట్ నంబర్స్ ఎవరికి కనపడుతున్నాయి? ఇప్పుడు బీజేపీలో ఉన్నటువంటి పార్ట్నర్స్ లో హైయెస్ట్ నెంబర్ డెఫినెట్లీ ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడుకే ఉన్నాయి. టీడీపీకే ఉంది. టీడీపీ ఇప్పుడు 15 ఉన్నాయి. మిగతా ఎవరు కూడా 16 స్థానాల్లో టీడీపీ వస్తే ఖచ్చితంగా ఫస్ట్ హైయెస్ట్ ఇది ఎన్డీఏలో టీడీపీనే ఉండబోతుంది. నెక్స్ట్ ఎవరు కూడా పెద్దగా లేరు. అక్కడ చూసుకుంటే ఇప్పుడు ఏక్నాథ్ షిండే ఉన్నారు. ఏక్నాథ్ షిండే మహారాష్ట్రలో కూడా చాలా స్థానాల్లో ఇంతకుముందు ఉన్నటువంటి స్థానాలు మనం చూస్తే ఒకసారి రాష్ట్రాల వారీగా కూడా ఒకసారి చూద్దాం. వికే రాష్ట్రాల వారీగా కూడా చూస్తే చాలా చాలా వెనకబడి ఉన్నాయి. మహారాష్ట్రలో గతంలో మనం చూసాం. గతంలో మహారాష్ట్రలో ఏదైతే ఇండియా కూటమి ఇప్పుడు 30 స్థానాలు ఇండియా కూటమి ఉంది ఈ యొక్క మహారాష్ట్రలో. గతంలో కేవలం ఎన్డీఏనే ఎక్కువగా ఉంది మహారాష్ట్రలో. గతంలో మహారాష్ట్ర 48 స్థానాల్లో పార్లమెంట్ మొత్తం 48 స్థానాలు మహారాష్ట్రలో, 23 స్థానాలు బీజేపీ ఉంది. అక్కడ ఉన్నటువంటి మిత్రపక్షాలు బాగా దెబ్బ కొట్టిన రాష్ట్రాలు ఏవి? సరే, ఇట్లా రాష్ట్రాల వారీగా చెప్పుకోవాలంటే మనకి 29 మనం చెప్పలేం. కానీ టైంలో బాగా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లాగా దెబ్బ కొట్టిన రాష్ట్రాలు ఏమున్నాయి? అవి దాంట్లో చూస్తే మహారాష్ట్ర అని చెప్పొచ్చు. ఇది ఉత్తరప్రదేశ్ తర్వాత